10 ఏళ్ళు కేసీఆర్ అయితే సీఎంగా ఉన్నారు. అవును. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. అయితే. ఇద్దరు సీఎంలలో బెటర్ సీఎం అంటే ఎవరని చెప్తారు మీరు? అదే మన పాత ఆయనే బెస్ట్. ఆ, పాత ఆయననే బెటర్. ఆ, 2 లక్షలు మాఫీ చేస్తాడు అవి, 15,000 ఇస్తాడు అవేవి. 2 పంటలకు ఇది వరకు ఒక్కసారి గతి లేవు. ఏమి ఇచ్చిండు? నేనేమో చేస్తానా అని వాడు కట్టమంతా తీరేరో అన్నో రైతన్నా అని పాట పాడుతాండు. ఆయన ఇచ్చింది ఎప్పుడు, మేము తీసుకున్నది ఎప్పుడు. 2 పంటల నుంచే లేవు, దిక్కే లేవు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అవి ఆన్నే పాయే. ఇంకేమున్నది? 6 గ్యారంటీలు అనేది అమలు అవుతున్నాయా? ఏటిది ఒకటిగా ఆడవాళ్ళకు టిక్కెట్ల మాఫీ ఒక్కటి ఉన్నది. ఆయన చేసినవి ఏంటి అన్ని దండికైనా. మీరు ఇప్పుడు రైతేనా? రైతునే. ఎట్లా మీ రైతుల గురించి మీకు ఇప్పుడు పోయిన గత 10 ఏళ్ళుగానైతే కేసీఆర్ ఉన్నాడు కదా, అవు ఆయన సర్కారులో మీకు రైతులకు ఎట్లా ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉంది? ఓటు చోట అందుతనే లేదా? ఆ, ఊరియ బత్తాలు కరువేనాయ. ఉమ్, వడ్లు తోక్కుంటే 3 కిలోలు 300 గ్రాములు ఎక్కువ తోక్కోవట్టే. ఆ, రైతు బంధు ఇస్తానంటే నువ్వేమి ఇచ్చినట్టు క్వింటల్కు 3.5 నీకే రావట్టే. అవే తీసి ఇస్తాను, మాకేమి ఇచ్చినావు? అది ఆయన అప్పుడు చేసిండు, అమ్మలుకున్న తొక్కోమన్నాడు. నువ్వెందుకు చేయదు? ఇప్పుడు ఎలక్షన్లు గనక జరిగితే ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్? మాకు బీజేపీ అది రాదు సారు. మళ్ళీ అత్తే గీడే వస్తాడు, ఎవరు? కేసీగారే. కాళేశ్వరము ప్రాజెక్టు మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాళేశ్వరం వల్ల మీకు తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? అట్లాగా సార్, ఒకటి మీరు అనేటితోటి కాళేశ్వరం అని పెట్టుకొని కూర్చున్నావు. మనం సొంతమే ఇల్లు కట్టుకుంటావు, ఆ మూలు ఒరగదా? అది కూడా అంతే, పోతుంది. కాంట్రాక్టులు పట్టాలి. కేసీగారిని ఎందుకై ఆయన మీద కాదా? కేసీగారు చేసిండు 100 కోట్లు తిన్నాడంటే నువ్వు వచ్చి ఏం పని చేసినావు? కాళేశ్వరం ఎక్కడున్నది, ఎక్కడికి నీళ్లు పోతున్నాయి, ఆయన ఏం తప్పు చేసిండు, నువ్వేం చేసినావు? 100 కోట్లు తిన్నాడు, నువ్వు అట్టుగానే ఉంటానవా? ఆయన బతుకమ్మ చీరలు ఇచ్చే అవేమా, అదేంది మా కళ్యాణ లక్ష్మి ఇచ్చా, నువ్వేమి ఇస్తున్నావు? అన్ని ఎందుకు కావు?